మిథున రాశి వాళ్ళందరికీ కూడా 7వ తారీఖు జనవరి నుంచి 13 జనవరి వరకు బుధ గ్రహపు స్థితిగాలు చూసుకుంటే వక్రంలో ఉన్నటువంటి బుధుడు కాస్త ధనుసు రాశికి మళ్ళీ తిరిగి వచ్చేసాడు. చాలా శుభం అన్నమాట. ఇలాంటి పరిస్థితిలో మిథున రాశి వాళ్ళకి ఎన్నో పెండింగ్ వర్క్లు ఏదైతే ఇక కుదరదు, ఇది మన వల్ల కాదు అనుకున్నారో అవన్నీ ఇప్పుడు సక్సెస్ఫుల్గా అవుతాయి. మీరు చేయాల్సినది ఏంటంటే గతంలో ఉన్న పెండింగ్ వర్క్ అన్ని తీసి ముందు వేసుకోండి. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఈ వారం సక్సెస్ మీదే అవుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వారం మీకు బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు అంతగా కలిగి ఉండరు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకండి. సొంతంగా మీ తెలివితేటలు ఉపయోగించండి. వ్యాపారస్తులందరికీ కూడా ఈ వారం కానీ చూసుకుంటే మంచి లాభాలతో ఈ వారం అంతా గడుస్తుంది. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అనేక రకాల ఉపయోగాలు కూడా బాగా కనిపిస్తున్నాయన్నమాట. ఇక అదృష్టంగానే చూసుకుంటే ఈ మిథున రాశి వాళ్ళకి 9వ ఇంట్లో శని రావటం అనేది చాలా మంచిది. భాగ్యస్థ స్థితి ఉండడం వల్ల తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుని రావాల్సిన ఆస్తులు ఏమైనా ఉంటే కూడా నీకు ఈ వారం ఖచ్చితంగా వస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా పార్ట్నర్షిప్లో వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పేసి మనం చెప్పాలి. భార్యాభర్తల మధ్య కూడా చక్కటి సంబంధాల నుండి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం లాంటివన్నీ కూడా శుభాలు మీరు గమనిస్తారు. ముఖ్యంగా పిల్లల యొక్క చదువు గురించి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, పై చదువు చదవాలనుకున్న వాళ్ళకి ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సీట్లు దొరుకుతాయని కూడా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అన్నమాట. ఇక ఈ రాశి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిగా చూసుకుంటే దాని పట్ల కాస్త శ్రద్ధ వహించాలి. అలాగే శత్రువు మీద ఒక కండిషన్ ఉంచడం చాలా మంచిది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి వాతావరణంలో ఈ వారం ముందుకెళ్తున్నారని చెప్పేసి మీరు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ప్రతిరోజు మహావిష్ణువు యొక్క నామాన్ని స్మరిస్తూ ఆఖరికి అష్టాక్షరి మంత్రం అండి, ఓం నమో నారాయణాయ నమః, ఇది మనసులో పెట్టుకోండి. సక్సెస్ మీదే.